ఇప్పుడు జీవితం అనేది సాఫీగా సాగిపోతున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జీవితం పట్ల జాగ్రత్త లేకుండా ఉన్న ఒక అమ్మాయి జీవిత కథే ఈ సినిమా. అందులోని ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా చేసుకొని తీసిన సినిమా. ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ మీ అందరికి ఏంటంటే ఇంతకుముందు చూసాం కదా అని చెప్పేసి అనిపించవచ్చు, కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కి హెల్ప్ చేసి ఒక లేడీ ఉంటుంది అనమాట. ఆవిడ గురించి చెప్పిన తర్వాత నాకైతే భలే నచ్చింది ఈ సినిమా. మీకు కూడా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే స్టోలెన్ ఫ్రమ్ సబర్బియా. ఈ సినిమా ఓపెనింగ్ జానీ అని ఒక అతను చూపిస్తారనమాట. బేసికల్ గా మనోడు ఏంటంటే బీచ్ లో పాడుపడిపోయిన ఒక చిన్న ఇల్లులా ఉంటుంది. దాని కింద ఎవరో నివసిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ ఉన్నారు కదా, మేము ఒక సంస్థ నుంచి వచ్చాము, మిమ్మల్ని ఆశ్రమానికి తీసుకెళ్తాం, బయటికి రండి అని చెప్పేసి అంటంతో లోపల ఉండి ఇద్దరు బయటకు వస్తారనమాట. కాకపోతే అందులో ఉన్న అబ్బాయికి ఏంటంటే భయం వేస్తుంది, వీడిని నమ్మొచ్చో లేదా అని చెప్పేసి. అందులోని ఈ జానీ ఏంటంటే ఫుడ్ ఇస్తాను తినండి అని చెప్పేసి అంటాడు. కాకపోతే పాపం ఆ అమ్మాయి ఎంత ఆకలితో ఉందేమో కానీ ఫుడ్ వెంటనే తీసుకుంటుంది, తినబోతుంది. కానీ పక్కన ఉన్న అబ్బాయి ఏమంటాడంటే, ఇలా ఎవరు ఫుడ్ ఇస్తే తినేస్తావా, అందులో మత్తు ఉంటుందేమో అని చెప్పేసి అంటంతో వెంటనే జానీ కూడా తీసేసుకుని తాను కూడా తింటాడు. చూసావా ఇందులో మత్తు ఉందని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కాకలేసి బాగా తినేస్తుంది అనమాట. అందులో జానీ ఏమంటాడంటే, మేము ఒక సంస్థ నుంచి వచ్చాము, ఇలా ఇల్లు వాకి లేని వాళ్ళందరికీ మేము చేరదీస్తాము, మంచిగా ఫుడ్ పెడతాం అని చెప్పేసి మాట్లాడుతుంటే వాళ్ళిద్దరికి భయం వేస్తుంది అనమాట. ఎలాగోలా జానీ ఏంటంటే వాళ్ళకి మంచి మాటలు చెప్తాడు, వాళ్ళు కూడా నమ్ముతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక బండికి ఇచ్చేసి అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోతాడు. బేసికల్ గా వీడు ఆశ్రమం నుంచి వచ్చిన వాడు కాదనమాట, మనుషుల్ని కిడ్నాప్ చేసి ఒక సంస్థకి ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. వెంటనే జానీ గడు ఏంటంటే మలీనా అని ఒక లేడీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇలా ఇల్లు వాకిల్ లేని ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాను, మీకు పంపించాను చూసుకొని చెప్పంటంతో ఆ మలీనా ఏమంటుందంటే, అలా ఇల్లు వాకిల్ లేని వాళ్ళు కాదు, చక్కగా నీట్ గా ఉండే అమ్మాయిని కిడ్నాప్ చేయి, మనకి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పంటంతో ఈ జానీ గడు కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరోవైపు క్యాథరిన్ అని ఒక లేడీని చూపిస్తారు. బేసికల్ గా క్యాథరిన్ ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. ఇక మీదట మనం క్యాథరిన్ ని హీరోయిన్ వాళ్ళ అమ్మ అని చెప్పి పిలుచుకుందాం, కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తన కూతుర్ని ఎంతో అద్భుతంగా పెంచుతుంది. ఎందుకు అద్భుతంగా అంటున్నానంటే, హీరోయిన్ వాళ్ళ నాన్న తాను చిన్నతనంలో చనిపోయాడు అనమాట. అందులోను హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే, మా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా బయటకు వెళ్తాను, అందరు కలిసి అవుటింగ్ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అబ్బాయిలు పరిచయం అవుతారు, డేటింగ్ చేస్తాను, లవ్ చేస్తానని చెప్పేసి అంటంతో మామూలుగా ఇండియాలో ఉన్న తల్లులు ఏమంటారు, చెప్పు తీసుకొని కొడతా అంటారు. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, అలా కాదమ్మా, నువ్వు ఎవరితోనైనా డేటింగ్ చెయ్యి, ఎవరినైనా లవ్ చెయ్యి, ఫస్ట్ నేను చూస్తానమ్మా ఆడి మంచోడో కాదు అని చెప్పేసి అంటంతో నువ్వు ఎప్పుడు పాతకాలం మనిషిలా మాట్లాడతావని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత సరే నా ఫ్రెండ్ దగ్గర నన్ను దింపమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తనని దింపేసి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళమ్మ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరితో ఇంకో ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుతూ ఉంటారు. అందులో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడేది ఎవడో కాదు, ఇంతకు ముందు మనుషుల్ని కిడ్నాప్ చేసిన ఆ జానీ గడ్ అనమాట. వాడితో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ డేటింగ్ చేయబోతుంది. అందులోనూ ఆ జానీ గడికి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు యాడమ్ అనమాట. వాడేమో హీరోయిన్ తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే అంటే అద్దంలో చూస్తుంది ఆవిడ. చూసిన తర్వాత కూతురికి ఫోన్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ ఏంటంటే పనికి మాలిన పనుల్లో చాలా బిజీగా ఉంది కదా, అందుకని వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తదు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఏమనుకుంటుందంటే మరి పిల్లల్ని రిస్ట్రిక్టెడ్ గా పెంచుతున్నామో అని చెప్పేసి పెద్దదైపోయింది కదా అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు వీళ్ళ నలుగురు కలిసి సరదాగా బీచ్ లో ఒడ్డును కూర్చొని ఆ జానీ గాడేమో హీరోయిన్ ఫ్రెండ్ కి మందించి తాగమంటాడు, హీరోయిన్ కూడా తాగమంటాడు, నాకు అలవాట్లేదని చెప్పేసి అంటుంది. అందులోనూ పక్కనే కూర్చొని యాడమ్ గాడితో హీరోయిన్ చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడేటప్పుడు యాడమ్ గాడు ఏంటంటే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతాడు. ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి అడిగితే నాకు కొంచెం ఆస్తమా ఉందని చెప్పేసి ఇన్హేలర్ తీసుకొని రికవరీ అవుతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. బేసికల్ గా తానేంటంటే ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అందులోనూ ఒక సైట్ విజిటింగ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ బాస్ ఉంటాడు. అందులోనూ ఒక అమ్మాయి మిస్ అయిపోయిందని చెప్పేసి ఒక పోస్టర్ అంటించి ఉంటుంది. అది చూసిన తర్వాత వచ్చి వాళ్ళ బాస్ తో సరదాగా మాట్లాడుతూ ఇందాక ఒక పోస్టర్ చూసానండి అమ్మాయి మిస్సింగ్ అని చెప్పేసి, ఏమైందని చెప్పంటంతో ఇదంతా పెద్ద జోక్ అమ్మా, ఎందుకంటే ఇవాళ రేపు అమ్మాయిలు చాలా మంది పాడైపోతున్నారు, బాయ్ ఫ్రెండ్ తో సరదాగా బయటకు వెళ్తున్నారు, వాళ్ళ అమ్మ నాన్నకు పాపం ఈ విషయం తెలియక వాళ్ళేమో పోస్టర్లు వేస్తున్నారు, ఇదంతా పెద్ద జోకులు వదిలే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లైట్ తీసుకొని ఆ సైడ్ మొత్తం చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ పోస్టర్ ని చింపేస్తుంది అనమాట. అలా చింపేసేటప్పుడు సడన్ గా అక్కడికి యానా అని ఒక లేడీ వస్తుంది. ఏమంటే ఎందుకు ఆ పోస్టర్ చింపుతున్నారు మీరు అని చెప్పి అంటంతో ఏం లేదండి ఇదంతా పెద్ద జోక్ కదా అని చెప్పేసి అంటంతో అంత సీన్ లేదండి, ఆ అమ్మాయి నిజంగానే మిస్ అయిపోయింది, ఆ అమ్మాయి లాగే మన సిటీలో చాలా మంది మిస్ అయిపోతున్నారు, ఆ కేసు డీల్ చేసేది నేనని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళమ్మ సారీ అండి అని చెప్పేసి అంటుంది. అందులోనూ యానా ఏమంటుందంటే కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెతికి పెట్టండి, కొంచెం ఆ కుటుంబానికి అండగా ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే లేదండి నాకు కొంచెం పని ఉంది, నాకు కూతురు ఉంది, నేను తనను చూసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు యానా ఏమంటుందంటే ఓకే మీ కూతురు ఉందా, ఏదో ఒక రోజు మీ కూతురు మిస్ అయితే మీకు కూడా ఈ బాధ తెలుస్తుందని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూతురుతో మాట్లాడుతుంది అనమాట. అవును పొద్దున్న ఎవరితో మాట్లాడుతున్న అబ్బాయితో అని చెప్పేసి అంటుంది.
అనటంతో హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఇదంతా నువ్వు చూస్తున్నావు అమ్మా అని చెప్పేసి అనడంతో అలా కాదే పిచ్చిదానా, మామూలుగా నేను కారులో వెళ్ళేటప్పుడు సైడ్ మిర్రర్ లో చూశాను, ఆ అబ్బాయితో చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నావు, ఆడి పేరు ఏం పేరు అని చెప్పి అనడంతో అతని పేరు యాడమ్ అమ్మ అని చెప్పేసి అంటుంది. మరి ఎక్కడ ఉంటాడు తనని చెప్పి అనడంతో అది తెలియదు నాకు, పొద్దునేగా పరిచయం అయిందని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే అలా కాదు, ఒక మనిషి మనకు పరిచయం అయిన తర్వాత తను ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, వాడు మంచోడు చెడ్డోడు తెలుసుకోవాలి కదా అని చెప్పేసి అనడంతో పరిచయం అయింది పొద్దున్నే, సాయంత్రంలో పని కనుక్కుంటాం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ మీద కోపంతో అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఉదయాన్నే లేచి కాఫీ రెడీ చేస్తూ తన కూతురుని నిద్ర లేపుతూ ఉంటుంది. కానీ హైలైట్ విషయం ఏంటంటే అప్పటికే హీరోయిన్ లేచి రెడీ అయిపోతుంది. కానీ బయటకు వస్తే బయటికి వెళ్ళొద్దు, బాయ్ ఫ్రెండ్ తో తిరగొద్దు, ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పేసి క్లాస్ పీకుందని చెప్పేసి వాళ్ళ అమ్మకి తెలియకుండా విండో నుంచి తప్పించుకొని పారిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే పాపం డోర్ కొట్టి చిరాకేసి డోర్ పగలు కొట్టేసుకుని లోపలికి వచ్చేస్తుంది. అంటే లాక్ ను పగలు కొట్టుకొని వచ్చి చూస్తే తన కూతురు బయటికి వెళ్ళిపోయిందని చెప్పేసి తనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్ గా ఫోన్ చేస్తుంది. కానీ హీరోయిన్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయదు. మరోవైపు మన కథలో హీరోయిన్ ని ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని ఒక సూపర్ మార్కెట్ లో చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్స్ కోసం వచ్చారు. అందులోనూ ఆ జానీ గాడు వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ యాడమ్ గాడు ఇంకా రాడనమాట. ఇంకేముంది, జానీ గాడు వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే యాడమ్ గాడు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళ అమ్మ కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూనే ఉంటుంది. అయినా సరే హీరోయిన్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. కరెక్ట్ గా అదే సమయంలో యాడమ్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాడితో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. వాడు కూడా హీరోయిన్ కూడా డ్రింక్ ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత హీరోయిన్ ఆ డ్రింక్ తాగుతుంది. ఇంకేముంది, తనకి మైకం స్టార్ట్ అవుతుంది. నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి అంటే అవునా పక్కకు రా అని చెప్పేసి యాడమ్ గాడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే హీరోయిన్ జేబులో ఉన్న ఫోన్ తీసేసుకొని హీరోయిన్ తీసుకెళ్లి వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. ఆ తర్వాత ఇంకేముంది, ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెడతాను కాబట్టి డబ్బులు ప్రిపేర్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఫోన్ ని అక్కడే ఉన్న చెత్త కుప్పలో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. అందులోనూ హీరోయిన్ ఫోన్ లో జీపీఎస్ ట్రాకర్ ఆన్ చేసి ఉంటుంది. దాంతో ఎవడేం చేస్తుందంటే కంప్యూటర్ లో చెక్ చేస్తుంది. చూస్తే అడ్రస్ కనిపిస్తుంది. వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తే అది కాస్త ఒక చెత్త కుప్పలో చూపిస్తుంది అనమాట. వెతికితే అక్కడ ఫోన్ దొరుకుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి భయం మొదలవుతుంది అనమాట. ఏమైందో తన కూతురికి అని చెప్పేసి వెంటనే తాను ఏం చేస్తుందంటే పోలీసులకి ఫోన్ చేసి చెప్తుంది. వాళ్ళు కూడా వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నిన్న రాత్రి నాకు నా కూతురికి చిన్న డిస్కషన్ అయిందండి. ఉదయం కూడా నాకు చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. నాకు డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చాను. చూస్తే ఫోన్ ఇక్కడ దొరికిందని చెప్పడంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నువ్వే చెప్పావు కదమ్మా, నీ కూతురికి నీ మీద ఇష్టం లేక ఫోన్ పక్కన పడేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పడంతో లేదండి నా కూతురికి నేను తప్ప ఇంకెవరు లేరు, తను ఎంత కోపంగా ఉన్నా సరే ఇంటికి వస్తుంది నాతో మాట్లాడుతుందని చెప్పడంతో సరేనండి సీసీ ఫుటేజ్ రేపొద్దున మాకు ఇస్తారు, వీళ్ళు మొత్తం చెక్ చేసి చెప్తామని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే రేపు పొద్దున ఈలోగా నా కూతురు పరిస్థితి ఏంటండి అని చెప్పేసి అంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే అలా కాదమ్మా, తన ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి తెలిసిన వాళ్ళకి అందరికి ఫోన్ చేసి కనుక్కోండి, ఒకవేళ మీ మీద కోపంతో అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ని వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు సడన్ గా తనకి మెలకు వస్తుంది. ఎవర్రా మీరని చెప్పేసి కేకలేస్తుంది. కానీ హీరోయిన్ తీసుకెళ్లి ఒక షెడ్ లో ఉంటుంది అనమాట. దాని లోపల పడేస్తారు. అందులోనూ అక్కడే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటుంది. సో దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది అనమాట ఆ జానీ గాడు యాడమ్ గాడు ఇద్దరు దొంగనాయాలు అని చెప్పేసి తాను మోసపోయానని చెప్పేసి. అదే సమయంలో అక్కడికి మలీనా వచ్చేసి ఏంటి అందరు బాగున్నారా, మీరు ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి ప్లాన్ వేసుకోమాకండి, ఇక మీదట మీరు మీ కుటుంబాలను చూడరు, ఇక్కడ నుంచి మేమే మీ కుటుంబం కాబట్టి మేము చెప్పినట్టు చేయాలి, మీ అందరికి ఫోటో షూట్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి మలీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్ కి అయితే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. తానేంటంటే తెలిసిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నా కూతురు వచ్చిందని చెప్పేసి అడుగుతుంది. వాళ్ళేమో రాలేదని చెప్పి అంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు తనకి యానా గుర్తొస్తుంది. తను ఇచ్చిన విజిటింగ్ కార్డు గుర్తొస్తుంది. వెంటనే తనకు ఫోన్ చేసి మేడం నేను గుర్తున్నానా, రోడ్డు మీద వాల్ పోస్టర్ చింపుతుంటే మీరు తిట్టారు కదా, మీరు అన్నారు కదా నా కూతురు పోయినప్పుడు నీకు తెలుస్తుందని చెప్పేసి, నిజంగానే నా కూతురు కనిపించట్లేదని అని చెప్పి అంటంతో యానా కూడా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఆవిడేదో కోపంలో ఉంది కానీ కావాలని చెప్పి అనలేదు కదా. అందులోనే యానా ఏమంటుందంటే మీరేం కంగారు పడకండి, మీరు అర్జెంట్ గా నా ఆఫీస్కి వచ్చాను అని చెప్పేసి అడ్రస్ చెప్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే కిడ్నాప్ అయిన ప్రతి ఒక్క అమ్మాయిని సగం సగం బట్టలతో ఫొటోస్ తీస్తూ ఉంటారు అనమాట. అందులోని దగ్గరుండి ఫొటోస్ తీపిచ్చేది ఆ జానీ గాడే. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఫస్ట్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ నే ఫొటోస్ తీస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే జానీని బతలాడుతూ ఉంటుంది. నేను నిన్ను ఎంతగానో ప్రేమించానని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో జానీ గడ ఏమంటాడంటే ఇలాంటి బుడబొక్కల కథలు నేను చాలా చెప్తాను కానీ దయచేసి ఫోటోలకు ఫోజు అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి ఫోజు అని
అంటుంది. ఇలా కాదని చెప్పేసి పక్కనే ఒకరిని పిలిచి వాడితో చిత్త కొట్టేశాడు అనమాట. దాంతో అమ్మాయి కూడా చేసేదేం లేక ఫొటోస్ కి ఫోజ్ చేస్తుంది. మిగతా అమ్మాయిలు కూడా ఇదే పరిస్థితి కావాలి, లేకపోతే ఫొటోస్ ఫోజ్ ఇస్తారని చెప్పేసి అంటంతో అందరూ సచ్చినట్టు ఫొటోస్ కి ఫోజ్ ఇస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందంటే వెళ్ళి యానాని మీట్ అవుతుంది. ఆవిడ రూమ్ చూస్తే చాలా మంది మిస్ అయిన అమ్మాయిల ఫొటోస్ ఉంటాయి అనమాట. ఇటు ఇంతమంది మిస్ అయిపోయారని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది. అందులోనూ యానా ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఓపెన్ చేసి ఇదంతా ఒక పెద్ద మాఫియా, అమ్మాయిని కిడ్నాప్ చేసి డబ్బున్న వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. ఒక విషయం చెప్పాలంటే వేశ్యలుగా మార్చి వాళ్ళని వేలం పాటేస్తారు. కొంతమంది అయితే జీవితాంతం కొనేసుకుంటారు, కొంతమంది నెలకు కొనుక్కుంటారు. ఇది ఒక పెద్ద నెట్వర్క్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది. దాంతో యానా ఏమంటుందంటే అలా కాదు, ఇది వాళ్ళే కావాలని చెప్పేసి ఆ వృత్తిలోకి వచ్చారని చెప్పేసి పోలీసులు ఏం చేస్తారంటే ఇలాంటి కేసులని లైట్ తీసుకుంటారు, మనమే కేసు డీల్ తీసుకోవాలని చెప్పేసి హీరోయిన్ యానా ఇద్దరు కలిసి రోడ్డు మీద పాంప్లెట్లు పంచుతారు, ప్రతి ఒక్కరిని కనుక్కుంటారు. ఆ తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎంతవరకు వచ్చిందని చెప్పి అడిగితే లేదండి మాల్ దగ్గర ఒక సీసీ కెమెరా ఫుటేజ్ దొరికిందని చెప్పేసి ఫుటేజ్ చూపిస్తారు. అందులో హీరోయిన్ ఆ తర్వాత యాడమ్ గారు నడుచుకుంటూ వెళ్ళిన వీడియో ఉంటుందన్నమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే వీడి పేరు యాడమ్ అని చెప్పేసి వీడు నాకు తెలుసు అని చెప్పేసి డైరెక్ట్ గా వీళ్ళిద్దరూ ఈ కేసు మేమే చూసుకుంటాం అని చెప్పేసి మాల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే యాడమ్ గారు అలా కనిపిస్తాడు. దాంతో యానా ఏమంటుందంటే నువ్వు కంగారు పడుకు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. వాడు నడుచుకుంటూ జానీ దగ్గరికి వెళ్తాడు. ఆ జానీ గడి దగ్గర ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళిద్దరిని వీళ్ళిద్దరు లైన్ లో పెట్టారనమాట. నెక్స్ట్ వీళ్ళ అమ్మబోయే అమ్మాయిలు వీళ్ళే. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి డైరెక్ట్ గా యాడమ్ గడి దగ్గరికి వెళ్ళి నా కూతురు ఎక్కడ అని చెప్పేసి ఫోటో చూపిస్తుంది. వాడేమో నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. జానీ గడికి అర్థమైపోతుంది మొత్తానికి ఏదో తేడా ఉందని చెప్పేసి. ఆ తర్వాత యాడమ్ గడు పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు అనమాట. అయినా సరే హీరోయిన్ వాళ్ళ అమ్మ వాడి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాడు పరిగెత్తి వాడికి ఏంటంటే ఆస్మా ఉంది కదా, ఒక చోట అడ్డం పడిపోయి ఇన్హేలర్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఆ ఇన్హేలర్ తీసుకొని నువ్వు నిజం చెప్తే ఇచ్చేస్తానని చెప్పేసి అంటుంది. వాడు కూడా చేసేదేం లేక చూడండి ఇందులో నేను అమ్మాయిల్ని వాళ్ళకి అప్పచెప్పేవాడిని కానీ నేను ఏదో అమ్మాయిలతో ఏదో చేసేవాడిని కాదు, దీని అంతటికీ మలీనా అని ఒక ఆవిడ లీడర్ అని చెప్పేసి అంటంతో పాపం హీరోయిన్ వాళ్ళ అమ్మకు కూడా ఏం చేయాలో అర్థం కాదనమాట. మరోవైపు జానీగడ్ ఏం చేస్తాడంటే ఆడమ్ గాని వాళ్ళు చూసేశారు కాబట్టి ఇక మీదట వాడు కూడా దొరికిపోతాడు కాబట్టి మహాన్కో మాస్క్ వేసుకొచ్చేసి వాడిని దూరం నుంచి గన్నుతో కాల్చి చెంపవతలు పడేస్తాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకైతే ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు అమ్మాయిల్ని అమ్మేసి ఆ గ్యాంగ్ ను చూపిస్తారనమాట. వాళ్ళు ఏంటంటే అమ్మాయిలందరినీ తీసుకెళ్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ మాత్రం తప్పించుకుందాం అని చెప్పేసి పారిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయి కొంచెం ఎక్కువ చేస్తుంది కానీ ఈ అమ్మాయిని రేపు అమ్మేద్దాం, మిగతా వాళ్ళని తీసుకెళ్ళండి అని చెప్పేసి హీరోయిన్ మాత్రం అక్కడ పెట్టేసి మిగతా వాళ్ళని తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత యానా ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తిడతారనమాట. చూడండి మేమే ఇంత కనిపెట్టాము, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని తిట్టి మళ్ళీ ఇంటర్నెట్ లో ఆ డార్క్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకవేళ హీరోయిన్ ఫోటో అప్డేట్ చేశారేమో చూస్తారు. చూస్తే హీరోయిన్ ఫోటో అప్డేట్ అవుతుందన్నమాట. ఎందుకంటే హీరోయిన్ పక్కన పడేశారు కదా. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఫోటో అప్డేట్ అయి ఉంటుంది. వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నాకు స్లాట్ బుక్ చేయ అమ్మాయికి అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్తుంది అనమాట. తాను కూడా ఒక డబ్బున్న మనిషిలాగా. దాంతో ఆయన ఏంటంటే స్లాట్ బుక్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట యానా మీద. వెంటనే అడిగేస్తుంది కాదండి మీరు ఇంత చేస్తున్నారు కదా దీని అంతటి కారణం ఏంటని చెప్పంటంతో నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేదాన్ని, మా అమ్మ నాన్న చిన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను ఒక అనాథలా పెరిగాను, అప్పుడు నాకు ఫుడ్ పెడతా అని చెప్పి తీసుకెళ్లి నా జీవితాన్ని నాశనం చేశారు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది నా జీవితాన్ని నాశనం చేశారు. ఆ తర్వాత తప్పించుకొని ఎలాగోలా బయటకు వచ్చాను, కష్టపడి చదువుకున్నాను, ఈ స్థాయికి వచ్చాను. అప్పుడు నిర్ణయించుకున్నాను నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని. కాకపోతే ఆ గ్యాంగ్ ఇంకా చాలా మంది అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది. అందుకని నాలాగా ఏ అమ్మాయి కాకూడదని చెప్పేసి వాళ్ళ కోసం నేను పోరాడుతున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి కళ్ళలో నీళ్ళు వస్తాయి అనమాట. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే మన ఇద్దరం కలిసి కాపాడదాం అని చెప్పేసి తాను కూడా స్లాట్ బుక్ చేస్తుంది కదా, లోపలికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ కుండు ఆపేస్తాడు. ఎవరండి మీరు ఎక్కడికి వచ్చారని చెప్పి అంటంతో నేను ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నాను, నేను ఒక లెస్బియన్ని, నాకు మగాళ్ళు నచ్చరని చెప్పేసి అంటంతో అతను కూడా సరే అని చెప్పేసి చెక్ చేసి హీరోయిన్ వాళ్ళ అమ్మని లోపల పంపిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తన రూమ్ కి వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. వెంటనే తనని ఫోటో తీసుకొని యానాకి పంపిస్తుంది అనమాట. అందులో యానా ఏం చేస్తుందంటే ఆ ఫోటోని పోలీసులు పంపించి పోలీసులు ఇక్కడికి రమ్మని చెప్పి అంటుంది. దాంతో వాళ్ళు కూడా బయలుదేరి వస్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నా కూతురు ఎక్కడ అమ్మ అని చెప్పి అడుగుతుంది. కాకపోతే పాపం హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడలేకపోతుంది అనమాట. సరే మనం తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి ఆ అమ్మాయిని కాపాడుదాం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ బయటకు వస్తున్నప్పుడు ఆ గుండోడు వచ్చేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ నెత్తి మీద బలంగా కొట్టి హీరోయిన్ వాళ్ళ అమ్మని ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని ఇద్దరిని కార్లు ఎక్కించుకొని తీసుకెళ్లిపోతూ ఉంటాడు. ఇది చూసిన ఆయన ఏం చేస్తుందంటే వాళ్ళ
వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కార్ని ఫాలో చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఆ రౌడీ గర్ల్ ఏం చేస్తారంటే హీరో వాళ్ళ అమ్మని తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి ఒక చోట పడుకోబెడతారు. ఆ తర్వాత అక్కడికి మలిన వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి నువ్వేనా హీరోయిన్ వాళ్ళ అమ్మవే అని చెప్పేసి అనడంతో అదే సమయంలో హీరోయిన్ కూడా తీసుకొస్తారనమాట. హీరోయిన్ చూసిన తర్వాత వాళ్ళ అమ్మ ఏంటంటే దయచేసి నా కూతురుని ఏం చేయొద్దని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ మలిన ఏమంటుందంటే చూడు బంగారం, నీ కూతురు చాలా అంటే చాలా అందంగా ఉంది, ఇలాంటి అమ్మాయికి మార్కెట్ లో బాగా డిమాండ్ ఉంటుంది, బాగా డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పేసి బతిమలాడుతూ ఉంటుంది. అయినా సరే మలిన మాత్రం అక్కడ నుంచి హీరోయిన్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ ఒక సెక్యూరిటీని పెడుతుంది అనమాట. వాడేంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ మీద కన్నేసి తనతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఆడికి కోఆపరేట్ చేస్తుంది. ఇంకేముంది, వాడేంటంటే కాలు చేతులు కట్టేసున్న కట్లని కట్ చేస్తాడు. ఆ తర్వాత తనతో రొమాన్స్ చేస్తాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఉన్న గన్ను తీసుకొని వాడిని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తుంది అనమాట. లేకపోతే కాల్చి చెంపోతలు పడేస్తానని. కరెక్ట్ గా అదే సమయంలో మలీనా కూడా హీరోయిన్ బుర్ర మీద గన్ను పెట్టి నీ కూతురుని చంపేస్తానని చెప్పేసి అంటుంది. ఈ గ్యాప్ లో అనుకోకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మ కింద పడిపోతుంది అనమాట. తాను గన్ను తీసుకొచ్చి కాల్చబోతుంది మలీనా. కాకపోతే కింద పడిన గన్ను తీసుకుని హీరోయిన్ ని మలీనాని చంపేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో అన్ని సినిమాల్లో లాగా పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత ఆ గ్యాంగ్ కి ఈ గ్యాంగ్ కి పెద్ద కాల్పులు జరుగుతాయి. పోలీసులే గెలుస్తారు. ఇంకేముంది, కిడ్నాప్ అయిన ప్రతి ఒక్క అమ్మాయిని కాపాడతారు. హీరోయిన్ వచ్చేసి వాళ్ళ అమ్మను పెట్టుకుని ఏడుస్తుంది అనమాట. నువ్వు చెప్పిన మాట ఏం లేదమ్మా, దయచేసి నన్ను క్షమించని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా తన కూతురుని పట్టుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమా చెప్పొచ్చే నీతి ఏంటంటే అమ్మాయిలు ముఖ్యంగా ఎవరిని పడితే వాడిని నమ్మకూడదు, అందులోనూ ఎక్కడికి వెళ్ళినా సరే తల్లిదండ్రులకి చెప్పే వెళ్ళాలని. ఏదేమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.